మిత్రులారా మిత్రులారా, ఇరాను, అమెరికా, అమెరికా ఆత్మ ఇజ్రాయెల్ చేసేటువంటి యుద్ధం తెలంగాణ రాష్ట్రం మీద పడుతుందా? తెలంగాణ రాష్ట్ర వ్యవసాయం ఇతర రంగాల మీద పడుతుందా? అవునని అంటున్నారు ఎక్స్పర్ట్స్, నిపుణులు, విశ్లేషకులు కూడా ఈ మాటే చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో దానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు మీ దృష్టికి ఈ వీడియో ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. భౌగోళికంగా, రాజకీయంగా అది ఆ యుద్ధం భౌగోళికమైంది, రాజకీయమైందిగా సంక్షోభాన్ని మనం భావించాలి. ఎందుకంటే ఇరాన్లో ఉన్నటువంటి వనరులు గ్యాస్, ఆయిల్ నిక్షేపాలు తీసుకోవడానికి యుద్ధం మొదలుపెట్టింది అమెరికా, ఇజ్రాయెల్. కానీ పైకి బూచి ఏం చూపిస్తా ఉన్నది? ఏం చూపిస్తుందయ్యా అంటే అక్కడ అణ్వాయుధాలు ఉన్నాయి, దాడి చేస్తానని చూపిస్తుంది. కానీ వాస్తవంగా అమెరికా సామ్రాజ్యవాది అమెరికా ఆక్రమణ చేసుకుంటూ వస్తున్నాయి. కొన్ని వందల ఆక్రమణ చేసుకుంటూ వస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. దరిద్రం ఏంటంటే అది మన దేశం మీద, మన రాష్ట్రం మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. మనం స్వయం సమృద్ధి కాకపోవటం 79 ఏళ్ళు వచ్చినా, స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినా కూడా దాని ఇంపాక్ట్ పడతా ఉంది. మన దేశం మీద, మన రాష్ట్రం కూడా ఎఫెక్ట్ పడతా ఉంది. ముఖ్యంగా ఇది వ్యవసాయం, ఆహార భద్రతని ఒక భయపెట్టేలాగా ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వరల్డ్లో యూరియా, ఫాస్ఫేట్, పొటాష్ ఇట్లాంటి ఎరువులకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా పశ్చిమాసియా దేశాల నుంచి వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ముఖ్యంగా ఈ యుద్ధ సమయంలో ఏదైతే ఉన్నదో ఈ సరఫరా సంబంధించి ఆటంకాలు ఎదురుకావటం, ధరలు పెరగటం, అవి ఎంత పెరుగుతాయంటే ఆకాశం వద్దగా కూడా పెరగడానికి ఆస్కారం మనకు కనిపిస్తూ ఉంది. సో దేశానికి సంబంధించి ఎవరు రాష్ట్రాన్ని వాళ్ళు బాధలు పడతారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇది తుమ్మల నాగేశ్వరరావు గారికి సవాలుగా మనకి కనిపిస్తూ ఉంది. సో మరి ఆయన ఏం చేస్తారో చూడాలి. సో ఇదొక తుమ్మల నాగేశ్వరరావు గారు చొరవ తీసుకొని ఆయన తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖతో కూడా సలహాలు, సంప్రదింపులు, సభలు, సమావేశాలు పెట్టి 1కి 10 సార్లు తిరిగి దేశానికి సంబంధించి కూడా వ్యవసాయ సంక్షోభాన్ని 2026, 27 సంవత్సరాలకు సంబంధించి రాబోయే ఆ యుద్ధం ఎప్పుడు ఆగద్దో, ఎప్పుడు కొనసాగుద్దో మన చేతుల్లో లేదు. కాబట్టి మన దేశానికి సంబంధించినటువంటి కార్యక్రమాలని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వ్యవసాయ రంగం ప్రధానంగా మనం ఎంత పట్టణీకరణ జరిగిందన్నా 100కి 40% దాకా పట్టణీకరణ, 40% దాడుతుందని చెప్పుకుంటున్నా కూడా వ్యవసాయ రంగం నుంచే మనం బతుకుతాము. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాలు, పెరుగు, వెన్న, జొన్న, నెయ్యి, మాంస ఉత్పత్తులు, అదేవిధంగా చేపల చెరువుల నుంచి చేపలు, ఇట్లా కోళ్ల ఫారాలు కూడా గ్రామీణ నేపథ్యంలోనే ఎక్కువ మనకి కనిపిస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఆ విధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఇది కనపడతా ఉంది. సో ఇట్లనే యుద్ధం కొనసాగితే మరింత ధరలు పెరిగే పరిస్థితి సంక్షోభం కనపడతా ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాల మీద పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అగ్రికల్చర్ వ్యవసాయం అంతా కూడా, అంటే తెలంగాణ వ్యవసాయం, భారతదేశ వ్యవసాయం అంతా కూడా ముఖ్యంగా యాంత్రీకరణ జరిగింది, స్వాగతిస్తాను. సో ఇందులో డీజిల్ ఆధారిత, ఆయిల్ ఆధారిత అగ్రికల్చర్ మనకి నడుస్తూ ఉంది ప్రజెంట్గా. ట్రాక్టర్స్ కానీ, మోటార్లు కానీ, రవాణా కార్యక్రమాలు కూడా డీజిల్ బేస్డ్గా ఉన్నది. సో దాని మీద ఆధారపడటం వల్ల దీని ఇంపాక్ట్ పడటం, మళ్ళీ ప్రజల మీద ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరిగి ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది. అందుకోసం అగ్రికల్చర్ బేస్డ్గా ఇదంతా నడుస్తుంది. వరి, పత్తి, మొక్కజొన్న సాగుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇతర వాటికి కూడా నడుస్తూ ఉన్నది. సో ఇది డీజిల్ రేట్లు ఇవన్నీ పెరిగినప్పుడు దీని ఎఫెక్ట్ డీజిల్ కొరత ఏర్పడి, లేకపోతే ఎరువుల కొరత ఏర్పడినప్పుడు వ్యవసాయ సంక్షోభం భారతదేశంలో వస్తుంది, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్కి ఈ 2026, 27 సంవత్సరం ఒక సవాలుగా ఉంది. ఎట్లా అధిగమించుతాడో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా అధిగమించుతుంది అనేది మేము కూడా చూస్తూ ఉన్నాం, వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పటికే మనం చెప్తా ఉన్నాం, గ్యాస్ కొరత వచ్చిందంటే కట్టెల పొయ్యిలు పెట్టుకోండి, అదేవిధంగా కరెంటు పొయ్యిలు కొనుక్కోండి, అదేవిధంగా రైస్ కుక్కర్లు కొనుక్కోండి, పప్పు వండటానికి కూడా కుక్కర్లు కొనుక్కోండి, ఆ విధంగా ముందుకు పోండి అని చెప్తా ఉన్నాం. మరి వీటికి సంబంధించి, ఎరువులకు సంబంధించి కానీ, లేకపోతే డీజిల్కి సంబంధించి కానీ వాటిని మనం ఇప్పటికిప్పుడు చేయలేం. ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఆ వైపుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక పశ్చిమాసియా అయినటువంటి ఇరాన్ కానీ, లేకపోతే అటు పక్కన ఉన్నటువంటి ఇజ్రాయిల్, అమెరికా పెద్ద ఎత్తున యుద్ధం కొనసాగుతూ ఉన్నది. ఇటు ఇరాన్కి సంబంధించి రష్యా ఆయుధాలు అందిస్తుందని, చైనా ఇస్తుందని. సో యుద్ధం ఎన్ని రోజులు కొనసాగిద్దో మొదలుపెట్టడం అయితే అమెరికా మొదలుపెట్టింది, కానీ ఎన్ని రోజులు అనేది మనం చెప్పలేం. దాని ఇంపాక్ట్ రాబోయే 2026, 2027 దాని ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ప్రజలు ఇంకా మరిన్ని ధరలు చేయాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ, ఇది కేవలం
విదేశీ వ్యవహారాలకు సంబంధించిన అంశంగా కాకుండా రాష్ట్రంలో, దేశంలో ఉన్న ప్రజల అంశంగా కూడా మనం చూడాల్సిన అవసరం ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో, అందువల్ల ఈ రవాణా ఖర్చులు ఏదైతే ఉన్నదో ఈ పెరిగే పరిస్థితి మనకు కనపడతా ఉంది. రవాణా ఖర్చులు ఇవాళ ఎక్కువగా అయ్యే పరిస్థితి ఈ సందర్భంలో కనపడతా ఉంది. ఎందుకంటే డీజిల్ కొరత ఏర్పడినప్పుడు రేట్లు పెరుగుతాయి. డీజిల్ రేటు పెరిగినప్పుడు మళ్ళీ అది ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు దాకా కూడా మన ఇంటి దాకా వస్తది. ఈ పరిస్థితులు అనేది ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను. సో, ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ రాష్ట్రం మీద కూడా ఉందనేది మనం చెప్పొచ్చు. గల్ఫ్ దేశాలకు ఎగుమతి మనం కొన్ని ఎక్స్‌పోర్ట్స్ చేస్తున్నాం. బియ్యం, మిర్చి, ఇతర ఏదైతే ఉందో చేపలకు సంబంధించిన రొయ్యలు, ఆక్వా కల్చర్ ఏదైతే ఉందో చేపలు, మత్స్యశాఖకు సంబంధించినవి మనం ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. సో, ఈ పోవటానికి మనకి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. సో, అందుకోసం మనం దీన్ని అధిగమించాల్సిన పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. సో, దాంతోని పాటు ఎక్స్‌పోర్ట్స్ మందగిస్తే, సో, వేలాది మంది, లక్షలాది మంది రైతులు, మత్స్యకారులు జీవనోపాధి ఇలా ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కూడా కనపడతా ఉంది. సో, వీటి నుంచి మనం ఎట్లా బయటపడాలి అని కూడా ఆలోచన చేయాలి. ఈ సంక్షోభాన్ని ఎలా అందిపుచ్చుకోవాలి అంటే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటారు. సో, పశ్చిమాసియా మీద డీజిలు, ఎక్స్‌పోర్ట్స్ వాటి మీదనే ఇది ఇంపోర్ట్స్ మీద ఆధారపడి బతికేటువంటి క్రమంలో ఇలా ప్రపంచం అంతా గ్లోబల్ వరల్డ్ అయింది. ప్రపంచం ఇంటర్నెట్ వచ్చిన తర్వాత కుగ్రామమైన మాట నిజం. దాన్ని వాటిని అందిపుచ్చుకొని మన ఇవాళ మనం ఎక్స్‌పోర్ట్ పశ్చిమాసియా దేశాలకు గానీ, మనం ఎక్స్‌పోర్ట్ చేసే దేశాలకు గానీ విదేశాంగ శాఖ, విదేశ వ్యవహారాల శాఖ, అదేవిధంగా ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటి పాటుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మంత్రులలో సీనియర్ మంత్రిగా మనకు కనిపిస్తున్నారు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు. తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకుని ఆ విధంగా ముందుకు పోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంపాక్ట్ పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు లెక్క ఒకవైపు డీజిల్ అవి వచ్చే పరిస్థితి కనపట్ల. మరి ఇరాను ఆ ప్రాంతాల నుంచి తెచ్చుకున్న డీజిల్, పెట్రోలు, గ్యాస్‌కు సంబంధించి ఇతర దేశాలతోని మనం దౌత్య సంబంధాల ద్వారా గానీ, వాణిజ్య వ్యాపార సంబంధాల ద్వారా గానీ, అవసరమైతే భారత ప్రభుత్వంతో మాట్లాడి మనం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఇది గ్యాసు, డీజిలు, పెట్రోలు వీటికి సంబంధించింది. దాంతోని పాటు ఇలా మనకి 2026 ఇప్పుడు ఏప్రిల్‌లో ఉన్నాం. మళ్ళీ జూన్ మాసం అంటే వ్యవసాయం సీజన్ స్టార్ట్ అయిద్ది. అప్రమత్తంగా ఉండాలి. మనకి మంచినీళ్ళు లేనప్పుడే బావి తోవటం మొదలుపెడితే ఈలోపుగా ప్రాణాలే పోతాయి. అందుకోసం వ్యవసాయం అసలే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయం, భారతదేశ వ్యవసాయం కొద్దిగా ఇబ్బందులో ఉన్నది. కొద్దిగా చాలా ఇబ్బందులో ఉంది. ఇంకోవైపు దేశం ప్రపంచంలో ఉన్నటువంటి ఇంపాక్ట్ వల్ల దేశం చాలా ఇప్పుడు ప్రజెంట్ క్లిష్ట పరిస్థితిలో ఉన్నది. మరింత క్లిష్ట పరిస్థితులు పెరిగే అవకాశం ఉన్నది. వీటిని అధిగమించడానికి ఏదైతే ఉన్నదో ఇటు డీజిల్‌కి సంబంధించి కానీ, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి కానీ మనం డీజిల్ తెచ్చుకోవాలంటే ఆ దేశాలు కాకుండా ఇతర దేశాలు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వైపుగా ముందుకెళ్ళాలి. ఇక ఏదైతే ఉందో మన ఎక్స్‌పోర్ట్స్ చేసేటువంటి దేశాలకు సంబంధించి పోవడం కష్టంగా ఉంది కాబట్టి ఇతర మార్కెట్‌లు ఎన్నుకోవాలి. ప్రపంచం ఇవాళ గ్లోబల్ వరల్డ్‌లో ఉన్నాం మనం. ప్రపంచం ఒక కుగ్రామం అయింది. ఇంటర్నెట్ సౌకర్యాలు పెరుగుతా ఉన్నాయి. సో, అందుకోసం ఆ దేశాలనే వెనకటికి ఎవడో నేను పుట్టకపోతే ఎవరిని పెళ్లి చేసుకున్నావు అన్నాడట. చేసుకుంటావు అన్నట్టుగా సొంతంగా నేను పుట్టకపోతే ఎవరిని పెళ్లి చేసుకునే వాడివి అన్నాడట. నేను పుట్టకపోతే ఎవరిని పెళ్లి చేసుకునే వాడివని భర్తను అందట ఒక ఆవిడ. అంటే తన సమాధానం కొద్దిగా ఇదిగా ఉంటది. సో, ఎవరినో ఒకళ్ళని పెళ్లి చేసుకున్నాడు కదా! అట్లనే నేనేమంటున్నానంటే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి డీజిల్ దిగుమతి కానీ, అదేవిధంగా మన ఆహార పంటల ఎగుమతులకు సంబంధించి ముఖ్యంగా వాళ్ళ మీద ఆధారపడకుండా ఇప్పటికిప్పుడు ఇంకా టైం ఉన్నది కాబట్టి ఇతర దేశాలతోనే మనం మాట్లాడుకునే కార్యక్రమాలు చేయాలి. అందుకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, తెలంగాణ అగ్రికల్చర్ శాఖ, వ్యవసాయ శాఖ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా కృషి చేయాలి. అవసరమైతే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని కూడా ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అన్ని రాష్ట్రాల అగ్రికల్చర్ మినిస్టర్స్ కూర్చుంటే ఇంకా మంచిది ఫస్ట్. సో, అందుకు తుమ్మల నాగేశ్వరరావు గారు చొరవ చేస్తారని భావిస్తా ఉన్నాం. సో, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు చందంగా మనకి ఎక్కడికైతే ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ పాలసీలో ఇబ్బందులు జరుగుతున్నాయో ఇతర వైపు మళ్లించుకొని వాటిని సమతుల్యంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. దేశం 2026 దేశమే కాదు రాష్ట్రం కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇంకా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే పరిస్థితి ఉంది. వీటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేస్తున్నాను. మార్కెట్ అవకాశాలను మనం సృష్టించుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం అయితే మనకి స్పష్టంగా కనపడతా ఉంది. అందుకోసం రైతులకి శాపంగా మారేటువంటి పరిస్థితుల్ని రైతులకి వరంగా సృష్టించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, భారత ప్రభుత్వం చేయాలి. ఇప్పటికే సాగు ఖర్చులు పెరిగినాయి. రైతుల ఎరువులు వాడకం తగ్గించి అది నేరుగా దిగుబడుల మీద పడుతుంది. ఇది ఆహార సంక్షోభానికి కూడా దారితీస్తుంది. కాబట్టి ఒకవైపు ఆర్గానిక్ పంటలు అంటున్నాం, రెండో వైపు ఈ ఎరువులు లేకపోతే పురుగు మందులు లేకపోతే ఆయిల్, డీజిల్ కొరతనే ఆహార సంక్షోభం. ఇది వ్యవసాయ రంగం ఎట్లా అధిగమించుతుంది?
ఎరువులు గానీ, డీజిల్ గానీ, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్‌కి సంబంధించి ఇటొచ్చినప్పుడు ఈ సంక్షోభాన్ని ఎట్లా అధిగమించాలనే దానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు, సో, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అటు భారత ప్రభుత్వం చర్చల ద్వారా వ్యవసాయ శాఖ మంత్రులు కూర్చొని, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని, ఇప్పుడున్నటువంటి మార్కెట్‌లో ఎక్కడ మన ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ పాలసీలున్నాయి. ఎగుమతి, దిగుమతి నడుస్తా ఉంది. మనం చేసేటువంటి ఎగుమతులు ఏమున్నాయి, ఆహార ఉత్పత్తులు అవి ఏం దెబ్బతింటాయి, ఇతర దేశాల వైపు వెళ్ళాలి. కొత్త మార్కెట్లు సృష్టించుకొని. మనం దిగుమతి చేసుకున్నటువంటి హర్మూజ్ జలసంధి ద్వారా మనం డీజిల్, ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు దిగుమతి చేసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఆ యుద్ధం మన చేతుల్లోది కాదు. గెట్టు పంచాయతీ కాదు, కాడి పంచాయతీ అంతకంటే కాదు, అన్నదమ్ముల పంచాయతీ అంతకంటే కాదు. సో, అది పెద్ద ఎత్తున చాలా ఎజెండా, సామ్రాజ్యవాదం ఎజెండా. అది చాలా కాలంగా ప్రపంచంలో ఆధునిక ప్రపంచంలో 100కి 95-98 దేశాలు ప్రజాస్వామ్యం వైపు వెళ్తున్నా కూడా, ఇవాళ ఆధునిక వలస సామ్రాజ్యవాదం వచ్చి అమెరికా ఇవాళ అదొక ప్రపంచ పోలీసులాగా వ్యవహరిస్తున్న సందర్భంలో దెబ్బలు తినటువంటి ఇరాన్, అనేక రకాలుగా దెబ్బతిని నష్టపోయినటువంటి ఇరాన్‌కి రష్యా ఆయుధాలు సరఫరా చేస్తున్నటువంటి చైనా బ్యాక్‌గ్రౌండ్‌లో సపోర్ట్‌గా, ఇతర దేశాలు సపోర్ట్‌గా ఉన్నటువంటి క్రమంలో రగిలిపోతున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సో, ఇన్‌ఫాక్ట్ సరే, యుద్ధం ఎన్ని రోజులు జరిగినా కూడా అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద, భారతదేశం మీద పడుతుంది కాబట్టి దీన్ని ముందుగానే పసిగట్టి మనం ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటున్నాను. సో, ప్రత్యామ్నాయంగా ఇతర దేశాల నుంచి ఎరువులు దిగుమతి చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టాలి. అదేవిధంగా ప్రత్యామ్నాయంగా ఏ దేశాలు ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు ఉత్పత్తి చేస్తున్నాయి, ఆ దేశాలతో సంబంధ బాంధవ్యాలు పెంచుకొని వ్యాపార వాణిజ్య సంబంధం ద్వారా తెచ్చుకునే కార్యక్రమం చేయాలి. ఇంకా రైతులకు ఎరువులు, డీజిల్ సబ్సిడీల భారాన్ని కూడా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం, ఇంకా వీలున్నంత ఎక్కువ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు, రైతు భరోసా ఇస్తుంది. ఈ సబ్సిడీలను కూడా ఇచ్చేసేసి భరించి ఎరువులకు సంబంధించినట్టు కానీ, డీజిల్ వాటికి సంబంధించినటువంటి పన్నుల్ని, ట్యాక్సేషన్ తగ్గించి సబ్సిడీల ద్వారా రైతులకి అందించి భా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని, భారతదేశ వ్యవసాయ రంగాన్ని రక్షించే కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. ఆ విధంగా ఇప్పటికే చెప్పినట్టుగా ఎగుమతిదారులకి అండగా ఉండటం, దిగుమతులకు సంబంధించి మనకి ఆటంకాలు లేనటువంటి ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ నిర్మించుకోవటం, దేశంలో వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ అనుబంధ రంగాన్ని సంక్షోభంలో పడకుండా చూడటం, ముఖ్యంగా వంటగది దాకా వచ్చినటువంటి ఆయిల్, గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి ఇతర దేశాలు ఎక్కడ ఆయిల్ నిక్షేపాలు జరుగుతున్నాయి వరల్డ్‌లో, ఆ వైపుగా సెర్చ్ చేసి ఆ దేశాలతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని వ్యాపార వాణిజ్య సంబంధాలు చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేయాలి, భారత ప్రభుత్వం చొరవ చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి షార్ట్ టర్మ్, 1 డేనో, డైలీ వేజ్‌లాగా కాకుండా 1 మంత్‌లో కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ కాకుండా లాగా లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండాలి. దీర్ఘకాలిక వ్యూహాలతోని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. సో, ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ఇది చేయడానికి తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు గారు చొరవ చేస్తారని, తెలంగాణలో వచ్చేటువంటి రాబోయే 2026, 2027కి సంబంధించి ఆహార వ్యవసాయ రంగ సంక్షోభాన్ని అధిగమించడానికి ఆయన బాటలు వేస్తాడని, చొరవ చేస్తాడని, ఉన్నటువంటి అగ్రికల్చర్ మినిస్టర్‌లో దేశంలో చాలా సీనియర్ మోస్ట్‌గా అనేక మంది ముఖ్యమంత్రులతో పనిచేసిన అనుభవం. కేంద్ర ప్రభుత్వానికి అవసరమైతే రాష్ట్రంలో ఒక ప్రభుత్వం, కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రతినిధిగా కేంద్రానికి వెళ్ళి మాట్లాడేసినటువంటి అనుభవం ఉన్నది కాబట్టి అగ్రికల్చర్ మినిస్ట్రీ చొరవ చేస్తారని, ఆ వైపుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేదోడు వాదోడుగా అండదండగా ఉండి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించడంతో పాటు భారతదేశంలో 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా దిశ మార్గనిర్దేశం చేసే కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనే ఆశాభావం కలిగి ఉంటూ, ఆ వైపుగా ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. ఆ వైపుగా ముందుకు పడాలని చెప్పేసి, ఆశాభావంతో ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుని, ఆశ ఉంటుందంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పోను, మిగతా అన్ని రంగాలకు సంబంధించి ఆశాభావంతోనే ఉండాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎప్పుడు పక్కన పెడుతూ సమాజానికి, ప్రజలకి, కుటుంబాలకి, రాష్ట్రానికి, దేశానికి అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ, ఈ ఈ యొక్క ప్రయాణంలో, ఈ యొక్క జర్నీలో రాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల గారు ఆ విధంగా బాటలు వేస్తారని, ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. రండాలి పెద్దలారా, మిత్రులారా.